ఇప్పుడు మీరు మూవీ కూడా చేస్తున్నారు కాబట్టి అమ్మాయిల ఫాలోయింగ్ ఎట్లా ఉంది? బాగానే ఉంటుంది. బాగుంటది. బానే ఉంటుంది. బానే ఉంది. నేను చెప్పడం తను చెప్పడం ఇంకా బాగుంది. అంటే నైట్ టైమ్ లో కాల్స్ రావడం లేదంటే మెసేజెస్ చేయడం అట్లాంటివి ఏమైనా అట్లా ఉంటాయా? ఏముండదు. ఇన్స్టాలో కొంచెం ఇన్స్టాలో కొంచెం అన్నది అసలు మామూలు రచ్చ ఉండదు ఘోరంగా అసలు వాళ్ళకి. ఉంటది. అది కూడా అదే అంటున్నా కదా, నేనే హ్యాండిల్ చేస్తా ఆ ఫోన్. మాస్క్ పెట్టుకొని వస్తే నువ్వు మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు తీయ అని చెప్పి అవునవును. నేను ఎక్కడైనా చూసానా అని. ఓకే అది కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. ఓకే. అంటే మరి తిను లైఫ్ లోకి రాకముందు పాస్ట్ ఏమన్నా ఉందా? ఏంటి లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఉండే నాకు. అంటే I mean, నేను టూ సైడ్ కాదు, ఆ, వేరే అమ్మాయి ఉండే. బట్ తనకి నేను అప్పటి నుంచైనా ఇగ్నోరింగ్ ఉండే. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరే. ఓకే ఓకే. ఇగ్నోరింగ్ ఉండే. బట్ ఇక టోటల్లీ అవ్వదులే లీవ్ ఇట్ అంటే సైలెంట్ Mhm. అయిపోయింది. ఆ విషయం కూడా తినకి తెలుసు. Total. మ్యారేజ్ అయిన తర్వాత ఏమన్నా ఉందా? అంటే తన వేరే వాళ్ళంట. వేరే అంటే తను ఉందా? తను అంటే నంబర్స్ అట్లా ఉన్నాయిలే కానీ ఇంక అంతేం మాట్లాడు. అంత వాళ్ళకి లేదు. పెళ్ళిలే, ఇద్దరు పిల్లలు అట్లా ఉన్నారు. మ్మ్. జస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అని ఇంక అంతే అట్లే ఉన్నారు. బట్ ప్రపోజ్ చేసిండే యాక్చువల్ నాకు తను. ఓకే ఓకే. అది వాళ్ళ తమ్ముడు కూడా చెప్పిండే. మ్మ్. సో మీ సిస్టర్ ఇట్లా ప్రపోజ్ అంటే లివ్ ఇట్ రాని. అది 10th క్లాస్ లో. ఓకే అంత ఏజ్ ఏం కాదు కదా అని వాడు అట్లా సైలెంట్ అయిపోయింది. ఓకే. తర్వాత అంటే ఏం రాలే అంతవరకు. కానీ వేరే విధంగా వస్తుంటాయి మన ఇన్స్టాగ్రామ్ లో. అవి తినకే చూపిస్తుంటాం. మమ్మీ ఇంట్లో పెడతారు గర్ల్స్, ఇంట్లో ఉంటారా అసలు గర్ల్స్ అని చూపిస్తా ఉంటా. చాలా కోపం వస్తుంటది తినకి మరి ఏమనిపిస్తుంది కానీ డైరెక్ట్ ఏం బ్లాక్ లేదు. చేస్తుంది. మామూలుగా రిప్లై ఇస్తా, అలా వద్దా లేదమ్మా అది కాదు ఇది అని చెప్తా. కూల్ గా ఇంకా పెడుతుంది ఫస్ట్, చేస్తే Okay. బ్లాక్ చేసేస్తా. తర్వాత బ్లాక్ లో కొంచెం మించిపోయిందంటే ఇంకా Block. బ్లాక్డ్. నైస్. ఇట్లా మేనేజ్ చేసే వైఫ్ కూడా ఉండాలి. అంటే I mean, నేను కరెక్ట్ ఉన్నా కాబట్టి దీన్ని మేనేజ్ చేయగలుగుతుంది. ఐ థింక్ నేనే సైడ్ కి మెయింటైన్ చేస్తే ఇట్లా ఉండరు ఆటోమేటిక్. అది అవును. సో ఇద్దరు కొంచెం క్లియర్ గా ఉండగలిగితేనే మంచిదని ఒకటి బెటర్. మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు. అది ఫస్ట్ అయితే ఒక 3 క్వశ్చన్స్ మీకు అడుగుతాను. డన్. ఓకేనా? తిన్న అడగండి, అమ్మాయిలు కదా అడగండి. అబ్బో, side కి స్టార్ట్ అయినప్పటి నుంచి తిన్నే నన్నే, అడగండి తిన్నే నన్నే, అడగండి లేదు తిన్నే మమ్మీ. అడగండి. అంటున్నాడు. ఏమన్నా బుక్ అయ్యేటువంటి అదే ప్రశ్నలు అడుగుతారు కదా. అర్థమైంది. ఓకే, నా నుంచి Okay. స్టార్ట్ చేయండి. మీ ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడు? ఏంటది? అయిపోయి పోయింది. Engagement అవును, ఎందుకు చేసుకో. ప్రతి ఒక్క దాంట్లో మన అంటే మీ అబ్బాయిలకి స్మార్ట్ జోడీలో కూడా ఇవే అడిగి పాపం నాగం అవునా? చేస్తారు. ఇప్పుడు నన్ను కూడా అదే అడిగి స్టార్ట్. చెప్పు బావా. ఎంగేజ్మెంట్ డేట్ నీకు గుర్తుందా మమ్మీ? నాకు గుర్తుంది. కరెక్ట్ చెప్పు మమ్మీ ఒకసారి. నువ్వు చెప్పు. గుర్తుంటే చెప్పు మమ్మీ. నువ్వు. అబ్బా నేను చెప్తాలే, నువ్వు నేను చెప్పు. నిజం చెప్తున్నా, నాకు గుర్తు ఉంది. నిజంగా మీకుంది. గుర్తులేదు. మార్చ్ 7 అండి. అమ్మాయిలకి ఇవన్నీ నిజంగా ఎందుకు ఇట్లా గుర్తుంటాయి. గర్ల్స్ ప్రతి ఒక్కరు ఎవరిని కపుల్స్ అడిగినా గానీ జెంట్స్ చెప్పరు, గర్ల్స్ చెప్తారు. ఎట్లా? అంటే మేము ఎట్లా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మొత్తం మా సర్వస్వం అంతా హ్మ్. ఇటు టర్న్ అయిపోతుంది. మాది వేరే టర్న్ అవుతుందేమో. మీకు మరి ఎందుకు గుర్తు పెట్టుకోలే చెప్పా. గుర్తు కాదు మమ్మీ, మాకు వర్క్ ప్రెషర్స్ ఉంటాయి. మాకు ఉండవేమో పాపం. మీకు ఓన్లీ కిచెన్, బెడ్రూమ్ ప్లస్ నువ్వు- పిల్లలు ఇదే నువ్వు కదా ఒక- మమ్మీ. ఆ మా పిల్లలు ఇదేనా? ఒక గంట సేపు జగతిని పెట్టుకొని నేను స్కూల్ మీటింగ్కి వెళ్తే ఎప్పుడు వస్తున్నావు మమ్మీ ఎప్పుడు వస్తున్నావు అంట. గంట సేపు పెట్టుకోలేవా బావ? అంటే అంత ప్రెజర్ ఉన్నా మేము గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే అదే మమ్మీ, మీకు ఏమున్నా ప్రెషర్ అంత ఇంపార్టెంట్ ఇస్తాం మేము. చెప్పని లేడీస్ చూసిరా. చెప్పనీయరు మేము. సో నేను అస్సలు. చెప్తా ఏంటంటే గర్ల్స్ కి ప్రెషర్ ఏంటంటే ఈ 4 గోడల మధ్యలోనే ఉంటది. మన ప్రెషర్ ఏంటంటే జెంట్స్ ది రేపటి షెడ్యూల్ ఏంటి, 1 month తర్వాత షెడ్యూల్ ఏంటి, ఆ 1 month తర్వాత బర్త్డే ఉంటుంది, బర్త్డే గిఫ్ట్లు ఏమి ఇవ్వాలి, గిఫ్ట్ మరి ఇవ్వకపోతే గుర్తు పెట్టుకోవాలి సరే, కదా. birthday date- హెడ్ఏక్ ఏముంటది Date వీళ్ళతో. గుర్తు పెట్టుకోవాలి కదా ఫస్ట్. అవన్నీ బర్త్డే గుర్తుంది మమ్మీ, ఇది గుర్తు. ఒప్పుకోవా? ఎందుకు మీ అబ్బాయిలు అసలు గుర్తు పెట్టుకోరు. సరే ఓకే. ఓకే వదిలేయ్. మీరు ఎట్లన్నా ఒప్పుకోవాల్సిందే. అమ్మాయి తన డేట్ ఆఫ్ బర్త్ March 28. బతికిపోయి. బతికిపోయారు. ఫస్ట్ పాప ఏ డేట్ లో పుట్టింది? 17 September 17. సెకండ్ పాప July 7th. అమ్మాయి. 9 అయిపోయింది. మొన్ననే- July 9th. మొన్ననే చేసినాం అరే కదా. బాబు, July 9th. ఎందుకంటే నా బర్త్డే July 5th. Okay. సో తను చాలా అనుకున్నాం అబ్బా July 5th కి డెలివరీ అవుతుందేమో అని. 9 కదా. 2-3 days difference. కొంచెం అటు ఇటు అయింది. మొత్తానికి అయితే హ్యాపీ. ఓకే. మరి తనకి మన సంతోషి గారికి ఇష్టమైన చాక్లెట్ ఏంటి? కిట్ క్యాట్. కిట్ క్యాట్. ఓకే. తను ట్రెడిషనల్ లా ఉంటే ఇష్టమా, వెస్టర్న్ అంటే ఇష్టమా? అంటే తనకి ఏది ఇష్టం? తనకి ఏది ఇష్టం? తనకి. తను ట్రెడిషనల్ గా ఇష్టం. ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇక మొత్తం గ్రాండ్ గా రెడీ అయిపోయి మంచిగా మల్లెపూలు పెట్టుకొని నెక్లెస్ వేసుకొని అట్లా పద్ధతిగా అచ్చ తెలుగు అమ్మాయి లాగా అట్లా ఉండాలని ఇష్టము. మ్మ్. కానీ ఇక ఈ తప్పదు. గ్యాంగ్ వల్ల బావకేమో ఇట్లా ఉండడం ఇష్టం, అంటే సింపుల్. సింపుల్ గా.
ఓకే నైస్. ఇప్పుడు మీకు ఓకే తను ఫస్ట్ ప్రపోజ్ చేసేటప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు తినా నేను డ్రెస్ మీరు? నేను చెప్పను, నాకు గుర్తుంది నాది నాకు. బ్లూ కలర్ జీన్స్, బ్లూ కలర్ షర్ట్ కదా, చెక్స్, బ్లూ Checks. బ్లూ అండ్ వైట్ చెక్స్. బ్లూ చెక్స్. ఓకే ఓకే. నన్ను అడగకండి ఆ క్వశ్చన్, వేరే అడగండి. ఎందుకు అది వద్దన్నారు కాబట్టి అడుగుతాం. అడిగిండు కదా బావా. డ్రెస్ ఆ రోజు చుడిదార్ వేసుకున్నాను, అవును, చున్నీ వేసుకున్నావు. కలర్ సో అదొక్కటే కొంచెం చున్నీ మేనేజ్ చేద్దాం. వేసుకున్నావు, లెగ్గిన్ వేసుకున్నావు, అది కాదు బావా. ఏ కలర్ వేసుకున్నావు? అది కలర్ బాగానే ఉంది మమ్మీ, బ్లూ కాకుండా ఇంకేదో ఉంది. ఐ థింక్ చాక్లెట్ కలర్ కాదా. డ్రెస్ వేసుకుంది చాలా బాగుంది, నాకు మ్యాచ్ అయ్యండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా అంటుంటాను. ఓకే. తను మీ ఇద్దరు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే అంటే ఏ రోజు ప్రపోజ్ చేసిండు ఏమైనా ఆగస్ట్ గుర్తుందా? 15, ఓకే. అంటే ఏ టైంలో కూడా గుర్తుందా? 143 143 స్టోరీ ఏంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అని మధ్యాహ్నం 1:42 యాక్చువల్ అది నేను 2 days నుంచి ప్లాన్ చేసుకుంటున్నా. యాక్చువల్ నేను ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయినా. సో ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ టైం చేస్తే బాగుంటుంది, ఒకటి కొంచెం గుర్తుంటే బాగుంటుందని. ఆగస్ట్ 15th ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. సో మన లవ్ కూడా స్వాతంత్రం వస్తే బాగుంటుంది అన్నట్టు అదొకటి పెట్టుకున్నా. జస్ట్ 15th రోజు చేస్తే బాగుంటుంది అది పెట్టుకొని వెళ్ళినా. టైం కూడా ఒకటి పెడితే బాగుంటుందని కరెక్ట్ 143 minutes చేస్తే బాగుంటది. గంట తిప్పిండబ్బా ఆ పార్క్ లో ఈమెనేమో ఎందుకు వచ్చినావు, అసలు ఎందుకు తిప్పుతున్నావు, ఏంటి ఇటన్నా వెళ్ళాలా అడుగుతా ఉంది. నేనేమో ఆ టైం చెప్తే బాగుంటుంది. ఇంకొకటి ఏం చెప్పాలంటే, మేము కాల్స్ మాట్లాడుకున్న తర్వాత కలిసినది ఫస్ట్ టైం ఆ రోజు. అవును, అప్పటి వరకు పర్లేదులే, కాల్స్ లో ఒక 2-3 times కలిసినాం అంటేనన్నా కొంచెం ఆ ఫ్రీనెస్ ఉంటది. కాల్స్ మాట్లాడింది ఓ విధంగా ఉంటది, డైరెక్ట్ పర్సన్ వచ్చి ఆ రోజు మళ్ళీ సర్ప్రైజ్ నాకు. ఆ రోజు చెప్పకుండా మా ఫ్రెండ్స్ వచ్చి చెప్పిండ్రు మీ బావ వచ్చిండు బయట ఉన్నాడు అంటే నేను షాక్ ఆ రోజు. ఓకే ఓకే. ఎందుకు ఏంటి అట్లా పార్క్ కి తీసుకెళ్ళిన తర్వాత గంట తిప్పి అసలు ఎందుకు వచ్చిండు, ఎందుకు మీరు ఎక్స్పెక్ట్ తిప్పి చేస్తారు అలా ప్రపోజ్ చేస్తున్నాడు? లేదు అసలు చెప్పకుండా వచ్చిండు కదా, ఏంటి అసలు ఏమన్నా పని మీద వచ్చినావా? మా ఊరు దగ్గర ఉంటది ఆ పార్క్. లేని క్వశ్చన్స్ అన్ని అడుగుతా ఉంది, అప్పటికి చెప్పేసిన ఊరు వచ్చినావా అంటే లేదు, ఏం చెప్పలే. 143కి సడన్ గా రోడ్ మీద మళ్ళీ ఆ పార్క్ మధ్యలో అందరు తిరుగుతున్నారు, నీళ్ళు డౌన్ చేసి నాకు రింగ్ ఇచ్చింది. కొంచెం షై అనిపించింది, బట్ అంటే లైక్ తను యాక్సెప్ట్ చేసేదాని ముందే మీకు కన్ఫర్మేషన్ ఉందా? కాల్స్ మాట్లాడుతున్నాం కానీ ప్రపోజ్ చేసుకోలే. ఓకే, మ్యారేజ్ దాకా మేము థింకింగ్ కూడా ఓకే, కానీ ప్రపోజ్ అనేది ఒకటి ఉండాలి కదా అని చేసినాం. లైక్ ఏమని చేశారు ఆ రోజు? డైరెక్ట్ ఐ లవ్ యూ అని చెప్పేశారా? ఇప్పుడు ఆ కొటేషన్ చెప్పాలా? గుర్తు చేసుకుందాం అదే ఆలోచిస్తున్నా. అదే నా లైఫ్ లో ఏదో చెప్పినబ్బా మంచి నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను లేదు అట్లాంటివి ఏమన్నా చెప్పారా? నీకు గుర్తుందమ్మా మేమన్నా మంచిగా? అంటే నాకు కొంచెం గుర్తుంది అందుకే. సో అదే లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటా అండ్ నవ్వుతూ చూసుకునే బాధ్యత నాది అని నీళ్ళు చేసి రింగ్ పెట్టేసి, అది కూడా 20 రూపాయల రింగ్, యాక్చువల్లీ అదే గోల్డ్ కాదు. ఆ టైంలో అది కూడా నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అప్పుడు. ఓకే ఓకే. సో అట్లా అది దాచుకున్నారా రింగ్ ని ఇప్పటికి? ప్రెసెంట్ లేదు, ఎక్కడో పడేసి ఉంటారు కదా మమ్మీ. లేదు, పెళ్ళి అయిపోయింది కదా, పడేస్తారు ఆటోమేటిక్. అంటే మీరే పక్కనుండేటప్పుడు అవన్నీ ఎందుకు మాకు? అంతే కదా. సూపర్. చాలా గోవర్ధన అన్నట్టుంది నీది. ఓకే, అమ్మాయిలు ఆ మాత్రం లేకపోతే డన్. ఓకే ఓకే. మరి తను మీకు ఇచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ సర్ప్రైజ్ ఏమన్నా ఉందా? చాలా సర్ప్రైజెస్ ఇచ్చాడుగా. అంటే మీరు ఎక్కువ హ్యాపీ అనిపించే ఒకటి? ఎక్కువ హ్యాపీయా, మా నాన్నకి ఫోన్ ఇచ్చాడు. అంటే అప్పుడు మేము ఒకటి అనుకున్నాం, ఫస్ట్ డెలివరీ అప్పుడు మమ్మీ నాకు పాపని గిఫ్ట్ ఇచ్చినావు అనుకో, నువ్వు నీకేం కావాలన్నా నేను గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అయితే నేను చెప్పాను అనమాట, సరే పాప పుడితే మా డాడీకి ఫోన్ ఇప్పియాలి, ఎందుకంటే నేను డైలీ వీడియో కాల్లో పాపని నన్ను చూపించుకోవడానికి అని చెప్తే ఓకే అన్నాడు. పాప వచ్చింది, అది గిఫ్ట్ ఇచ్చాడు. మోస్ట్ హ్యాపీయెస్ట్. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అమ్మాయి పుడితే బాధపడే వాళ్ళు ఉంటారు, సో అమ్మాయి కావాలని ఎందుకు పర్టికులర్ గా? నాకు ఇష్టం ఉండే బాగా. అంటే మేము 5 మంది అన్నదమ్ములం యాక్చువల్లీ ఇంట్లో మా డాడీకి. సో అట్లా అందుకే మరి మేము మా డాడీకైనా మా అమ్మకి మా ఇంట్లో అన్నదమ్ములు అందరికైనా సరే
చిన్న బేబీ గర్ల్స్ ఉన్నారంటే ఇక వాళ్ళని వదలం, ఇక పట్టుకొని ఇంట్లో ఎత్తుకొని కళ ఫుల్ అన్నట్టు. గోల ఉంటది మాకు. మ్మ్. వాళ్ళు ఎవరైనా పిల్లలు కనిపించిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడము లైక్ ఏదో అట్లా ఇంట్రెస్ట్ ఉండే. సో అట్లా నాకు ఇక పిచ్చి ఫస్ట్ నుంచి, మమ్మీ నాకు ఏదైనా సరే baby యాక్చువల్లీ girl మా కావాలి. మైండ్ సెట్ ఇట్లా మా బేబీ కాబట్టి ఓకే ఇష్టం ఉంటుంది అని అనుకుందాం. సెకండ్ టైం కూడా పాప వచ్చినప్పుడు కొందరు అత్తమామలు ఉండరు అట్లా, మ్మ్. ఆ, కొందరు ఎత్తుకోరు కూడా. నా అవును. ఫ్రెండ్స్ సర్కిల్లో నేను చూసింది. మ్మ్. కానీ మా మామ మా అత్తమ్మ ఏంటంటే ఫుల్ ఎడిక్ట్ చిన్నమ్మాయి. ఇద్దరు బేబీ గర్ల్స్ అయినా సరే ఇష్టం ఇక, ఎందుకంటే చిన్న- అందరిని అబ్బాయిని చూసి చూసి ఇంట్లో అనుకుంటా. చిన్నమ్మాయికి ఎంత ఎడిక్ట్ అంటే అసలు ఇప్పుడు నార్మల్ గా వీడియో కాల్ కూడా చిన్నమ్మాయి కోసమే చేస్తాడు, ఓకే. అంత ఎడిక్ట్. పొద్దున్న లేవంగానే మా మామ అంటే ఇక్కడ ఉన్నన్ని రోజులు లేవంగానే తన కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. ఓకే. లేచిందా చిన్నమ్మాయి, లేచిందా. తన ఎక్కువ నా దగ్గర ఉండడం కంటే మా చిన్న పాప మా మామయ్య దగ్గరే ఉంటది. మ్మ్. ఫీడింగ్ మాత్రమే ఇస్తా నేను, ఓకే. వెంటనే తీసుకెళ్ళిపోతాడు, ఆడుకుంటాడు, చాలా లైక్ చేస్తాడు, నైస్. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మాయిలు ఏదంటే ఒకసారి లవ్ చేస్తే అబ్బాయిల కన్నా డబుల్ ఇస్తారనమాట. సో మీరు ఒక పాపని అడిగారు కాబట్టి ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఆ, బాబు అదే మంచి. యాక్చువల్లీ ఈయన కూడా ఇష్టమే, అంటే ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉండి కొట్టుకోవాలి, కంప్లైంట్ చేయాలి అనేది ఇష్టం. లైక్ మా ఇందు తులసి ఉన్నారు కదా, ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళగా కొట్టుకోవడం, ఇంట్లో అల్లరి ఉండడం. ఈయనకి ఏంటంటే అబ్బాయిలు కొంచెం పెద్దగా అయ్యేసరికి ఇంట్లో సైలెంట్ అయిపోతారు, ఒక ఏజ్ Okay. వచ్చేసరికి. అమ్మాయిలు ఉంటే ఆ కళ వేరు ఉంటది, ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటది అని ఇష్టం ఈయనకి. అవును.